జోసెఫ్ రావణ్ కేసులో ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. అతని ఆర్థిక వనరుల గుట్టు విప్పుతున్నారు. ఇదంతా రావణ్ ఒక్కడే చేస్తున్నాడా, వెనుకెవరైనా ఉన్నారా అనేది తేల్చే పనిలో ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను యూట్యూబ్ లో దూషించడంతో పాటు ఏలూరులో జరిగిన సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉపా కేసులో జైలుకు వెళ్లిన జోసెఫ్ రావణ్ కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా సాగుతోంది. అతడి ఆర్థిక వనరులపై దృష్టి పెట్టారు. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ ద్వారా రావణ్ నెలకు 1,50,000కు పైగా ఆదాయం పొందుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అతడి బ్యాంకు లావాదేవీలు నిలిపివేయాలని 2 బ్యాంకులకు పోలీసులు లేఖలు రాశారు. దాంతో బ్యాంకు అధికారులు రావణ్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. ఏపీలో గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తోందని, కులం, మతం, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. జోసెఫ్ రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడని, తీవ్రవాదులు, ఉగ్రవాదులు పాకిస్తాన్కు మద్దతు తెలిపాడని, అలాంటి వారికి వైసీపీ మద్దతిస్తోందని మండిపడ్డారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది పెట్టుకున్నారు. నిన్నెవరో నేను చూశాను, ఎప్పుడు నాకు ఇలాంటి వాళ్ళతో ఎప్పుడు చూడలేదు. నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడైనా సరే మారుమూల ప్రాంతంలో సరే రౌడీ అనేవాడుంటే మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజుగా ఉండాలి. అలాంటిది ఒక రాజకీయ పార్టీ, ఒక వ్యక్తి, రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు. రాముణ్ణి సీత పైన నీచంగా మాట్లాడాడు. తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా, ఇది న్యాయమని అడుగుతున్నాను. ఏపీలో మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయని, కూటమి బలాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆరోపించారు. తమ పరిధి దాటి మాట్లాడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇవాళ భావ స్వేచ్ఛ ప్రకటన చెప్పి యూట్యూబ్ కానీ మిగతా ఛానల్స్లో ఏదంటే అది పోస్ట్ చేయొచ్చు అనే అభిప్రాయం కూడా చాలామంది ఉంది. దాన్ని కూడా తప్పు అనే విషయాన్ని కూడా గట్టి హెచ్చరిక ఇచ్చే విధంగా మనం చట్టాలు రూపొందించాం, వాళ్ళని శిక్షిస్తున్నాం. ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఉపేక్షించమనే విషయం తెలియజేస్తున్నాం. గట్టి హెచ్చరిక కబడ్దారని కూడా తెలియజేస్తున్నాం. కనుక దీంట్లో పార్టీకి సంబంధించిన అందరం కూడా ఇటువంటి శక్తులు ఎక్కడున్నా కూడా వాడిని ఎంచి వాళ్ళని తరిమి కొట్టేంత వరకు మేము ఊరుకోం. మరోవైపు ప్రకాష్ రాజ్ వైసీపీ దగ్గర డబ్బు తీసుకుని పవన్ కళ్యాణ్ తిడుతున్నారంటూ జనసేన నేతలు ఆరోపించారు. ఆయనకు సినిమా అవకాశాలు లేక ఇలాంటి పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు నువ్వు? అసలు నువ్వు ఏదైనా ఒక లైమ్ లైట్ లోకి వద్దాము అనుకుంటే అక్కడ తరిమేశారు. ప్రజల ఆదరణ ఎలాగా పొందలేవు. ఎలాగా నీకు ఏదో రాజకీయాల్లోకి రావాలనో ఏదో పదవి తెచ్చుకోవాలనో ఉంది. రావాలి అంటే ఏకైక ఛాన్స్ దొరికింది ఏంటి అంటే డబ్బులు ఇస్తే ఎవరినైనా తిడతావు. నువ్వు ఎదవ అని ఇండస్ట్రీ అంతా తెలియటం వల్ల సినిమా ఛాన్సులు తగ్గిపోయినాయి. ఇప్పుడు నీ బ్రతుకు తెరువు కోసం ఇంకో దుర్మార్గమైన మార్గాన్ని ఎంచుకుని ఈ వైసీపీ వాళ్ళు ఎవరన్నా తిడితే పదవులు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద పట్టం. అంతే కదరా నీకు తెలిసింది? ఇంకోటి ఏదైనా తెలుసా? నువ్వు సమాజానికి దేనికి పుట్టావని మన ఇంటర్వ్యూ చూసాను. ఆ ఇంటర్వ్యూలు ఏంటి? నదులు ఒడ్డును కూర్చుంటాను, వర్షాన్ని ప్రేమిస్తాను, అడవుల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని ఆమె నేచర్స్ మ్యాన్ అన్నాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన చేసిన వర్క్స్ ఏంటో తెలుసా? అసలు నీకు ఒక గ్రామాన్ని 28వ స్థానం నుంచి మొదటి స్థానానికి ఎలా తెచ్చారో తెలుసా? ఒక ఫారెస్ట్ ని ఎలా కాపాడుతున్నారో తెలుసా? మనం ఎంత అభివృద్ధి చేయాలని చూసినా కొంతమందికి బలైపోయే పరిస్థితులు ఉంటాయి. దాని ఉదాహరణకి కొన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. జగన్ 2.0 అంటే మేమేదో జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న 2.0 అంటే అద్భుతాలు చేస్తారనుకున్నా, చిల్లర పనులు చేస్తారనుకోలే. జగన్ 2.0 అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం, హిందూ మతం మీద దాడి చేయడం. జగన్ 2.0లోనే ఈ రావణు శ్రావణ్ కూడా జగన్ 2.0లో భాగమే. ఇదే జగన్ 2.0. అప్పుడు చెప్పాడు జగన్ 2.0 మామూలుగా ఉండదన్నాడు. నిజంగానే మామూలుగా లేదు. అంతా కులాల చిచ్చు, రావణు శ్రావణు, హిందూ మతం మీద దాడులు, కాపులతో మీటింగ్లు, కాపుల్ని చీల్చడాలు. 2.0 ఇంకెన్ని చూడాలో చూస్తాం, మేము సిద్ధమే. జోసెఫ్ రావణ్ వైసీపీ వ్యక్తే అని, అందుకే జగన్ మద్దతిచ్చారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. రావణ్ పై ఉపా చట్టం పెడితే ఉప్మా, ఇడ్లీ అని అవమానిస్తారా అంటూ కొడాలి నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలని నువ్వు పిచ్చి పిచ్చి వాగుళ్ళు ఎక్కడైనా కట్టిపెట్టు. ఇది విజయవాడలో నీలాంటి వాళ్ళు లెక్క చేసే మనుషులు కాదు. ఇక్కడ మహా నాయకులు, గట్టిగా ఉన్నటువంటి నాయకులను చూసిన వాళ్ళం మేము. ఇదే గుడివాడ సెంటర్లో శరత్ రాజు అనుకుంటున్నావేమో నువ్వు.
చంద్రబాబు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, కూటమి గురించి మాట్లాడేటప్పుడు నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేను మాట్లాడతానే నీ హావభావాలు తెలుస్తున్నాయి. మాట్లాడదామా వద్దా అని ఆఖరికి నోరు జారీసావు ఉప్మా ఇడ్లీ అని. ఒక చట్టాన్ని అలా హేళన చేస్తావా నువ్వు? మా కార్యకర్తలకి గొడవలు పెడదాం అనుకుంటున్నావా? పవన్ కళ్యాణ్ గారిని నువ్వు విమర్శించలేదు. రావణ్ మీ ఓడు కాదా? రావణ్ మీ ఓడు కాకపోతే మీ ఫేస్బుక్లో, మీ యాట్లలో ఎందుకు రావణ్కి సపోర్ట్ చేస్తున్నారు? మీ నాయకులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? దానికి సమాధానం చెప్పు. నువ్వు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడు. నువ్వు అడి తిప్పి మళ్ళీ ఇడి తిప్పుతావేంటి? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకో కొడాలని నువ్వు. మరోవైపు జోసెఫ్ రావణ్ మొబైల్ ను FSL కు పంపిన పోలీసులు కీలక సమాచారం సేకరించారు. డిలీట్ చేసిన డేటా, వాట్సాప్ చాటింగ్లపై ఫోరెన్సిక్ నివేదిక పోలీసులకు అందింది. డేటా రికవరీ చేశాక అతడి ఆకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇదంతా రావణ్ ఒక్కడే చేస్తున్నాడా, వెనక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని రావణ్ అద్దె ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు చేశారు. అతడి భార్య అనూషను విచారించారు. నరేంద్ర కాలనీలోని నివాసంలో రావణ్ 2 ఏళ్లుగా కుటుంబంతో అద్దెకు ఉంటున్నారు.